మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. చింతపండు పులిహోర పేస్ట్. చింతపండు పులిహోర పేస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. 100 గ్రాములు నానబెట్టి పెట్టిన చింతపండు, 2 గంటల పాటు నీటిలో చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి వీటన్నిటిని ఫ్రై చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పొడి రూపంలో పక్కన పెట్టుకోవాలి. తాలింపుకు కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు. 2 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఇలా పులుసుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. కడాయి బాగా కాలింది. ఇందులో మెంతులు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుందాం. నూనె లేకుండానే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆవాలు, పోపు దినుసులు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. పులుసు బాగా దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. నిమిషాల పాటు కుక్ చేసుకుందాం.
ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చింతపండు పులిహోర పేస్ట్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.